విశ్వాంబర ఇది మన టాలీవుడ్లోనే కాదు, మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో రూపొందుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. నిజానికి ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అవ్వాల్సింది. కానీ గ్రాఫిక్స్ పనుల కారణంగా ఇది వాయిదా పడింది. అంతే, ఆ తర్వాత ఏమైందో ఎలాంటి సమాచారం రాలేదు. అసలు సినిమా ఉందా లేదా, ఇంతకీ ఏం జరుగుతోంది, పనులు ఎక్కడి దాకా వచ్చాయని చర్చ మొదలైంది. ఈ విశ్వంబరని కంప్లీట్ చేయడానికి ఇంకా ఎన్నాళ్ళ సమయం తీసుకుంటారని ఫ్యాన్స్ కూడా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వశిష్ఠ్ మీడియా ముందుకు వచ్చి ప్రాజెక్ట్ గురించి కొన్ని కీలక విషయాల్ని పంచుకున్నాడు. ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందని, విఎఫ్ఎక్స్ పనులే మిగిలి ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. గ్రాఫిక్స్ పనుల్లో తాము ఫుల్ బిజీగా ఉండటం వల్లే సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయామని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఇందులో మొత్తం 4676 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయనే ఒక షాకింగ్ అప్డేట్ కూడా ఇచ్చాడు. ప్రపంచ స్థాయి విజువల్స్ ఎఫెక్ట్స్ అందించాలనే తపనతో టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలను రంగంలోకి దింపామని తెలిపాడు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చేందుకు విఎఫ్ఎక్స్ సహాయంతో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నాడు. అయితే ఈ పనులు కంప్లీట్ చేయడానికి తమకు అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పడుతుందని వెల్లడించాడు. తాము ఎక్కడ రాజీ పడకూడదని డిసైడ్ అయ్యామని, బెటర్ అవుట్పుట్ ఇచ్చేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నామని చెప్పాడు. ఈ గ్రాఫిక్స్ను జోడించడం వల్ల తాము చెప్పాలనుకున్న స్టోరీని మరింత బలంగా ప్రజెంట్ చేయగలమని నమ్మకం వెలుబుచ్చాడు. తాము చేస్తున్న ఈ విశ్వంబర ప్రయోగం తప్పకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే టీజర్ రిలీజ్ అయ్యాక వచ్చిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టేలా గ్రాఫిక్స్ అవుట్పుట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ విశ్వంబరను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మాత్రం డైరెక్టర్ వశిష్ఠ్ రివీల్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక కొలిక్కి వచ్చాకే రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని తెలిపాడు. కానీ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేకపోయాడు. చూస్తుంటే ఈ విశ్వంబర సినిమా కోసం సినీ ప్రియులకు మరింత ఎక్కువ కాలమే వేచి ఉండాల్సి ఉంటుందని అర్థమవుతుంది. మరి అది ఏడాదిలోనే వర్కౌట్ అవుతుందా, లేకపోతే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాలా అనేది వేచి చూడాల్సిందే.